అంట. స్టూడెంట్కి హౌస్ వైఫ్కి తేడా తెలీదా అండి? ఐఎమ్ హోమ్ మేకర్ అండి, హౌస్ వైఫ్. మీరేం చేస్తారు నవీన్ గారు? హలో 3 మెంబర్స్, హాయ్. సాయి ఉన్నావా? లంచ్ కంప్లీట్ చేసావా అని అడిగాను. నో ఆన్సర్. తిన్నావా? తినలేదా? తిన్నారా అండి అంట. నేను అడిగిన దానికి ఆన్సర్ చేయలేదు సాయి. తిన్నావా సాయి అని అడిగా. తిన్నా అండి అంటున్నారు. నేను కూడా తిన్నా సాయి. మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దండి నవీన్ గారు. హలో 5 మెంబర్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. డోంట్ సెండ్ బ్యాడ్ కామెంట్స్ ప్లీజ్. హాయ్ సంపతన, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ కంప్లీట్ చేసావా? ఏం తిన్నావు అన్నయ్య? ఏం కర్రీ ఈరోజు? ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. బ్యాడ్ కామెంట్ కాదు, మీరు స్టూడెంట్లా కనపడ్డారని అన్నాను. అవునండి, చదువుకుంటే స్టూడెంట్నే కదండి, చదువుకోవట్లేదు, చదువు ఆఫ్ చేసా. చదువుకుంటే స్టూడెంట్నే కదా అవుతాను, కానీ చదువు ఆపేసాను నేనే. 3 మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్, హైడ్లో ఉండకండి, కామెంట్ చేయండి. లంచ్ అయిందా అందరిది? తిన్నారా? అన్నయ్య ఏం కర్రీ ఈరోజు? ప్రతి మాట బ్యాడ్ కామెంట్లా కనపడితే ఎట్లా? బ్యాడ్ కామెంట్ పెట్టినప్పుడు అన్నాం మేము, బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు కాదు, ఓకేనా? బాయ్ అంటున్నారు. ఓకే బాయ్ అండి. హలో 5 మెంబర్స్, హాయ్ ఫ్రెండ్స్. ఏం చేస్తుంటారు మీరు? ఫ్రెండ్స్ స్మైలీ ఫేసెస్ పంపించండి. మీరు లైక్ ఇవ్వని వాళ్ళు ఉంటే లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది యూట్యూబ్ కొత్త వాళ్ళకి పరిచయం చేస్తుంది, కొత్త వాళ్ళకి పంపిస్తుంది. యూట్యూబ్ అనేది వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అనమాట మన ఛానల్. కొత్త వాళ్ళకి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన లైవ్ అనేది ముందుకు వెళ్తుంది, ఇంకొక 10 మందికి వెళ్తుంది అనమాట. లైక్ చేసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఎవరు స్మైలీ ఫేసెస్ పంపిస్తున్నారు? ఎవరున్నారు ఫ్రెండ్స్ లైవ్లో? నేను థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. తిన్నావా? ఏం తిన్నావు ఈరోజు? ఏం కర్రీ? శరత్ గారు హాయ్ మేడం అంటున్నారు. శరత్ గారు హాయ్ హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ చేశారా అంటున్నారు. లంచ్ చేసామండి. లంచ్